మన వెహికల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి సరైన సమయం ఎప్పుడు? రోమన్లు పళ్ళను శుభ్రపరచుకోవడానికి మూత్రాన్ని ఎందుకు ఉపయోగించేవారు? వైద్య చరిత్రలో అతి చిన్న వయసులో తల్లి అయిన అమ్మాయి డాల్ఫిన్లు సముద్రపు నీటిని ఎందుకు త్రాగవు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నప్పుడు వారి ముక్కు చుట్టూ హీట్ పెరుగుతుంది. దీనిని పనోకియో ఎఫెక్ట్ అని అంటారు. మీరు 5 అడుగుల 11 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నారంటే మీరు ఆస్ట్రోనాట్ అవడానికి అనర్హులు. దోమలు మనల్ని కుట్టి రక్తం పీల్చుకోవడమే కాదు, మన చర్మం మీద మూత్రం పోసి వెళ్ళిపోతాయి. షూలో బ్యాడ్ స్మెల్ పోవాలంటే అందులో ఒక టీ బ్యాగ్ ని వేయండి, అంతే, బ్యాడ్ స్మెల్ పోతుంది. శాస్త్రవేత్త మరియు ఫోటోగ్రాఫర్ అయిన రోజర్ క్లర్క్ ప్రకారం మనిషి కన్ను యొక్క రిజల్యూషన్ 576 మెగాపిక్సెల్స్. బ్రూస్ లీ కేవలం తన చూపుడు వేలు మరియు బొటన వేలును ఉపయోగించి ఒక్క చేతి మీద 100 పుషప్స్ ను చేయగలడు. చైనా యొక్క జాతీయ జంతువు పాండా. అవి ఆ దేశానికి చెందినవే. ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా పాండాలు కనిపిస్తే అవి చైనా నుండి తీసుకెళ్లినవే. విమానం నుండి రెయిన్బోను వృత్తాకారంలో చూడవచ్చు. పెళ్లిలో ఉంగరం ఆ వేలుకి ఎందుకు పెట్టిస్తారంటే ఆ వేలు నుండి డైరెక్ట్ గా హార్ట్ కి ఒక నరం వెళ్తుందని ఒకప్పుడు నమ్మేవారు. ఐస్లాండ్ దేశానికి రక్షణగా తన సొంత ఆర్మీ అనేది లేదు. అయినా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశంగా గుర్తించబడుతూ వస్తుంది. రోమన్లు పళ్ళను శుభ్రపరచుకోవడానికి మరియు తెల్లగా చేసుకోవడానికి మూత్రాన్ని ఉపయోగించేవారు. ఎందుకంటే మూత్రంలో అమోనియా ఉంటుంది, దానికి శుభ్రపరిచే గుణం ఉంటుంది. అందుకే దానిని అలా ఉపయోగించేవారు. మీ జీన్స్ ప్యాంట్ యొక్క పెద్ద జేబులో చిన్న పాకెట్ ఉంటుంది. అది ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు అందులో పాకెట్ వాచ్ ని పెట్టుకునేవారు. అయితే ఇప్పటికీ ఆ డిజైన్ ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ పాకెట్ లో చాలా మంది కాయిన్స్ ని దాచిపెడుతూ ఉంటారు. ఏడవడం అనేది మనకు ఆరోగ్యపరంగా మంచిది. కన్నీళ్ల ద్వారా కళ్ళలోని మలినాలు తొలగిపోయి కళ్ళు శుభ్రమవుతాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉన్న ప్రాంతంలో 50,000 సంవత్సరాల క్రితం ఒక గుర్రం ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఉండే బాతులు తిరిగేవి. వాటి అవశేషాలు అక్కడి త్రవ్వకాల్లో బయటపడ్డాయి. సిగరెట్ ని ఒక దమ్ము లాగితే అందులో ఉండే నికోటిన్ 7 సెకండ్స్ లో మెదడుకు చేరుకుంటుంది. అదే ఆల్కహాల్ కి అయితే 6 నిమిషాలు పడుతుంది. రూబిక్ క్యూబ్ ని కనుగొన్న ఎన్నో రూబిక్ కి అతను తయారు చేసిన దాన్ని సాల్వ్ చేయడానికి 1 నెల రోజులు టైం పట్టింది. ఇంగ్లీష్ లో జే లేదా ఐ అక్షరాల పైన ఉన్న డాట్ ను టైటిల్ అంటారు. కెనడాలో ఉన్న చైల్డ్స్ ఓన్ స్టూడియో అనే ఒక బొమ్మలు తయారు చేసే కంపెనీ పిల్లల డ్రాయింగ్లను బొమ్మలుగా తయారు చేసి ఇస్తుంది. వైద్య చరిత్రలో అతి చిన్న వయసులో తల్లి అయిన అమ్మాయి లీనా మదీనా. పెరు దేశానికి చెందిన ఈ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె యొక్క వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. మీ చేతులను కడుక్కున్న తర్వాత తుడుచుకోవడానికి పేపర్ టవల్ ని యూజ్ చేయడం వలన 40% బ్యాక్టీరియాలు తగ్గుతుంది. అదే ఏ డ్రైయర్ వాడడం వలన 220% బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎందుకంటే వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది కాబట్టి. మనుషుల్లాగే చీమలు కూడా యుద్ధాలు చేస్తూ ఉంటాయి. యుద్ధతంత్రం కూడా మనుషుల్లాగే ఉంటుంది. వాటిలో బలహీనంగా ఉండే చీమలను ముందుగా శత్రువుల మీదకి పంపిస్తాయి. కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీలో సైన్స్ ఆఫ్ బ్యాట్స్మెన్ అనే కోర్స్ ఉంది. అందులో మనిషి యొక్క స్థితి, మనస్సు ఇంకా శరీరం యొక్క పరిమితులను వివరించడానికి ఆ పాత్రను ఉపయోగించుకుంటారు. మనం ముఖం మీద ఉండే చర్మంపై అతి సూక్ష్మమైన 8 కాళ్ళ జీవులు ఉంటాయి. వాటిని డెమోడెక్స్ అంటారు. అవి సహజంగా అందరికీ ఉంటాయి. వీటి వల్ల మనకు ఎటువంటి హాని ఉండదు. అయితే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటే మాత్రం చర్మ సమస్యలు వస్తాయి. కార్లలో ఉండే సీట్ బెల్ట్ టెక్నాలజీని మొట్టమొదటిగా కనుగొన్నది ఓల్వో. అయితే ఆ కంపెనీ దాని పేటెంట్ రైట్ ని మాత్రం తన వద్ద ఉంచుకోలేదు. మిగతా కార్ల కంపెనీలకి ఆ టెక్నాలజీని ఫ్రీగా వాడుకోమని ఇచ్చేసింది. ఎందుకంటే అది ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేసింది.
చాలా విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం విమానం యొక్క పైలట్ మరియు కో పైలట్ వేరు భోజనాలు తినాలి. ఎందుకంటే వాటిలో ఏదైనా ఒక దాని వల్ల ఒక పైలట్ కి ఫుడ్ పాయిజన్ అయితే మరో పైలట్ కి ఏమీ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. మన వెహికల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి సరైన సమయం ఎప్పుడు అంటే తెల్లవారుజామున లేక రాత్రులు. ఎందుకంటే ఎండగా ఉన్న సమయంలో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి ఆయిల్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు తక్కువ ఆయిల్ కొట్టినా కూడా ఎక్కువగానే చూపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 6 లక్షల మంది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వలన చనిపోతున్నారు. అంటే మనం స్మోకింగ్ చేయకపోయినా పక్కన వాళ్ళు తాగుతుంటే ఆ సిగరెట్ నుండి వచ్చే పొగని మనం పీల్చినా లేదా వాళ్ళ నోటి ద్వారా వదిలిన పొగని మనం పీల్చిన దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. కోకోకోలాని కనుగొన్న జోన్ ఫెంబర్టన్ మొదటిలో దాన్ని తలనొప్పి మరియు అలసటకు పనిచేసే ఔషధంలా ప్రచారం చేశారు. హనీ బడ్జర్ ఇది చూడడానికి చిన్నగా ఉన్నా చాలా మొండిది. దీనికి భయం అనేది తెలియదు. ఇది ముళ్ళ పందులను పాములను చంపి తినేస్తుంది. చిరుతపులి పిల్లలను ఎత్తుకెళ్లిపోతుంది. సింహాల దగ్గర ఆహారం లాగేసుకుంటుంది. ఇలాంటి పనులన్నీ భయం లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ అధిరోహించడానికి వెళ్లిన వాళ్ళలో 305 మంది చనిపోయారు. వాళ్ళ శవాలు మంచులో కూరుకుపోయి అలాగే ఉన్నాయి. కొత్తగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన వారికి ఈ శవాలు గుర్తులుగా కనిపిస్తున్నాయి. 1996లో DC మరియు మార్వెల్ కామిక్స్ ఒక క్రాస్ ఓవర్ సిరీస్ ను ప్రచురించారు. అందులో వోల్వరిన్ మరియు బ్యాట్మెన్ ని కలిపి డార్క్ క్లా అనబడే ఒక కొత్త సూపర్ హీరోను సృష్టించారు. పశ్చిమ ఆఫ్రికాలోని ఒక తెగవారు మనిషి పుర్రెలతో ఫుట్బాల్ ఆడుకుంటారు. చాక్లెట్ కాస్మోస్ అనే ఒక పువ్వు ఉంది. దాని వాసన చాక్లెట్ లానే ఉంటుంది. అలా అని దానిని తినకూడదు, ఎందుకంటే అది విషపూరితమైనది. కొంతమంది తన ఫోన్ తన దగ్గర లేకపోతే కంగారు పడిపోయి భయపడిపోయి ఏదో అయిపోతారు. ఈ రకమైన మానసిక స్థితిని నెమోఫోబియా అని అంటారు. ఇలాంటి స్థితి మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఫ్లెమింగో పక్షులు చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. అయితే అవి పుట్టుకతోనే గులాబీ రంగులో ఉండవు, తెలుపు బూడిద రంగులో ఉంటాయి. కానీ అది కొన్ని రకాల రొయ్యలను ఆల్గేలను తినడం వలన అలా గులాబీ రంగులోకి మారిపోతాయి. మనిషి యొక్క వినికిడి పరిధి 20 నుండి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. అది 20 కన్నా తక్కువ ఉంటే మన కండరాల కదలికలను కూడా వినగలం. జాకీ చాన్ తన సంపదను తన కొడుకుకి ఇవ్వను అని ప్రకటించారు. అతను ఏమన్నారు అంటే, నా కొడుకు సమర్థుడు అయితే అతను సొంతగా డబ్బు సంపాదించుకోగలడు. ఒకవేళ కాకపోతే అతను నా డబ్బును వృధా చేస్తాడు అని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్ యొక్క మహారాణి ఎంత పెద్ద నేరం చేసినా కూడా అరెస్ట్ చేసే అధికారం ఆ దేశంలో ఎవరికీ లేదు. అయితే ఈ రూల్ ఆమెకు మాత్రమే వర్తిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులకు వర్తించదు. సాధారణంగా గ్రాఫిటీ చేసేవారు స్ప్రే పెయింట్ ను వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది రివర్స్ గ్రాఫిటీ చేస్తారు. అది ఎలా అంటే గోడల మీద ధూళిని తొలగిస్తూ ఆర్ట్ వేస్తారు. స్వీడన్లో రీసైక్లింగ్ పద్ధతిలో వ్యర్థాలను ఉపయోగించి పవర్ ప్లాంట్లలో విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎంత పెద్ద ఎత్తున చేస్తారంటే దీనికి స్వీడన్లో ఉన్న వ్యర్థాలు మొత్తం సరిపోక నార్వే నుండి కూడా వ్యర్థాలను దిగుమతి చేస్తూ ఉంటారు. పూర్తిగా నలుపు రంగులో ఉండే గులాబీలు కూడా ఉన్నాయి. అవి కేవలం టర్కీలోని హాల్ఫిటీలో మాత్రమే కనిపిస్తాయి. డాల్ఫిన్లు సముద్రపు నీటిని త్రాగవు. అలా త్రాగితే అవి అనారోగ్యానికి గురి అవుతాయి, చనిపోవచ్చు కూడా. అందుకే అవి వాటి ఆహారం నుంచే వాటికి కావలసిన ద్రవాలను పొందుతాయి. రేడియో ధార్మిక వ్యర్థాలను శుభ్రం చేయడానికి సన్ఫ్లవర్స్ ఉపయోగపడతాయి. వాటి కాండం మరియు ఆకులు కాలుష్య కారకాలను గ్రహించి నిల్వ చేస్తాయి. 2008లో వాల్డో టెనెస్కీ 56 సంవత్సరాల క్రైమ్ రిపోర్టర్గా వరుసగా జరుగుతున్న దారుణమైన హత్యలపై రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ హత్యలన్నీ చేసిన సీనియర్ కిల్లర్ ఆ రిపోర్టరే అని తెలిసింది. షార్క్ చేప పిల్లలు తల్లి కడుపులో పిండం దశలో ఉన్నప్పుడే ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటాయి. అందులో ఒకటి మాత్రమే బతికి బయటికి వస్తుంది. మడగాస్కర్కి చెందిన బయోబాబ్ చెట్టు 31,000 గాలన్ల నీటిని కలిగి ఉంటుంది.
క్లోకి అనబడే ఒక అలారం క్లాక్ ఉంది. దానికి చక్రాలు ఉంటాయి. అది అలారం మోగినప్పుడు మనం నిద్రలేచి దానిని ఆపకపోతే అది అక్కడి నుండి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట దాంకొని దాన్ని మనం ఆపే వరకు మోగుతూనే ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం నెదర్లాండ్స్ కెనడాకు 20,000 తులిప్ పువ్వులను పంపిస్తుంది.